श्रीगुरुभ्यो नमः। ओम गं गणपतये नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरि ओम। పవిత్రమైన పుణ్యభూమి శ్రీ శుకస్థలికి ప్రణామాలు సమర్పిస్తూ భాగవతం రచించిన వేదవ్యాసునికి, ఇక్కడ బోధించిన శుకుడికి ప్రణామాలతో ఈ భూమికి నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ మరి మనం ప్రహ్లాదుని చరిత్ర వినబోతున్నాం. 7 రోజులలో మృత్యు ఉంది ఆయనది. ఏం చేయాలి అంటే భక్తుల చరిత్ర వినవయ్యా అన్నాడు. భక్తుల చరిత్ర విను నువ్వు అంటే ఆయన భక్తుల చరిత్ర విన్నాడు. ధ్రువుంది విన్నాడు, అజామిలంది విన్నాడు, జడభరతుంది విన్నాడు. ఇంకా ఎవరైనా మంచి మంచి భక్తులు ఉంటే చెప్పవయ్యా అంటే ఉన్నాడయ్యా ఒక భక్తుడు, చాలా మంచివాడు, ఆయన చిన్న పిల్లవాడే, ఆయన పేరు ప్రహ్లాదుడు. ఎలాంటి వాడట ఆయన? తనయందు అఖిల భూతములందునొక భంగి సమహితత్వంబున జరుగువాడు. పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగాన చింతించువాడు. సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు. దైవతములంచు గురువుల తలచువాడు. లీలలందును బొంకులు లేనివాడు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా. పరిహాసం కోసం కూడా అబద్ధం ఆడేవాడు కాదట ఆయన. స్నేహితులందరినీ తన సొంతం అన్నతమ్ముల్లాగా చూసుకునేవాడు. గురువుల్ని దైవంగా భావించేవాడు. ఆ విధంగా ఎంతో మర్యాదైనటువంటి వాడు. తనయందు అఖిల భూతములందునొక భంగి సమహితత్వమున జరుగువాడు. నా వలననే సమస్త ప్రాణులని కూడా ఆయన భావించేవాడు. పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయవాడు. పెద్దవాళ్ళు కనిపిస్తే సేవకుని వెళ్ళి నమస్కారం చేసేవాడు. ఎవరైనా స్త్రీలు కనిపిస్తే కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలవాడు. తన తల్లిగా భావించినట్టు ఎవరైనా ఆడవాళ్ళు కనిపిస్తే. తల్లిదండ్రుల భంగి ధర్మ వత్సలతను దీనులగావ చింతించువాడు. ఎవరైనా దీనులు కనిపిస్తే తల్లిదండ్రి ఎట్లా సేవ చేస్తారో అట్లా సేవ చేస్తాడు దిక్కులేని వాళ్ళకి. ఆయన అంతటి మంచివాడు. ఇంకా ఆయన ఎప్పుడూ భగవంతుని యొక్క చింతలోనే ఉండేవాడు. ఎట్లా జీవిస్తున్నట్టు ఆయన? పానీయంబులు తాగుచున్, నీళ్లు తాగితే నారాయణ అనేవాడు. గుడుచుచున్, అన్నం తినేటప్పుడు నారాయణ అని తినేవాడు. భాషించుచున్, మాట్లాడితే నారాయణ మాట్లాడేవాడు. ఆశ లీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్ లక్షించుచున్, పడుకునేటప్పుడు నారాయణ అనేవాడు, తిరుగుతుంటే నారాయణ అనేవాడు. సంతత శ్రీనారాయణ పాద పద్మయుగలి చింతామృత స్వాద సంధానుడై మరచన్ సురారుసుదుడే తద్విశ్వమున్ భూవరా. ఈ పిల్లవాడు ప్రతి అడుగులో భగవంతుని స్మరణ, ప్రతి కర్మలో భగవంతుని స్మరణ, అంత మంచి మార్గంలో నడుస్తూ ఉన్నాడు. ఇంకా ఎప్పుడూ కూడా భగవంతుని చింతలోనే ఉన్నాడు. ఒకసారి తండ్రికి మా వాడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఏం లేదు చిన్నపిల్లవాడు అంటే, చదువుకోపు అని గురువుల దగ్గరికి చదివిపించారు. వీడు తిక్కోన్లాగా ఉన్నాడు, విడ్డంలాగా ఉన్నాడు, జర మంచి చదివిరయ్యా అని గురువులకు చెప్తాడు తండ్రి హిరణ్యకశపుడు. చెప్తే వాళ్ళు బాగానే మంచిగానే విద్య నేర్పుతారు. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత, బిడ్డ నిన్నమన్నా బడికి పోయినావు కదా, స్కూల్కి పోయినావు కదా, ఏం చదువుకున్నావు బిడ్డ, నువ్వు నేర్చుకున్నది నాకేమైనా చెప్పురా అన్నాడు ప్రహ్లాదుడు. ఏమంటున్నాడు ఇన్నసుడు? ఈ హిరణ్యకశపుడికి శ్రీమన్నారాయణుడి పైన చాలా కోపం. వెతికాడు 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 హిరణ్యాక్షుని చంపినందుకు. ఎక్కడా కనిపించలేదు అని చెప్పి
బహుశా చనిపోయి ఉంటాడు, లేకుంటే ఎందుకు అనిపించాడు అనుకున్నాడట. కానీ భగవంతుడు ఏం చేసినట, వెతికి 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 వాడు వెతుకుతున్నాడు కదా, వాడిని శ్వాస రంధ్రాల్లోంచి పోయి గుండెలో కూర్చున్నాడట, వాడి గుండెలో కూర్చున్నాడట. వీడు బయట వెతుకుతున్నాడు, దేవుడు లోపల కూర్చున్నాడు. ఇంకేడ దొరుకుతాడు ఆయన. ఏం చదువుకున్నావు బిడ్డ, నిన్నమని చెప్పరా బళ్ళ ఏం చెప్పారు నీకు అని అడిగితే ఏమంటున్నాడు చూడండి. ఎల్ల శరీరధారులకు ఇల్ల నినూతి లోపలందెల్లక వీరునేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తింపక సర్వమున్నతని దివ్యకళామయ మంచు విష్ణునందు ఉల్లము చేర్చితారడవి నుండుట మేలు నిశాచరాగ్నే. ఎల్ల శరీరదారులకు ఇళ్లను చీకటి నూతి లోపలందెల్లక, ఇల్లు అనే అజ్ఞానంలో ఉండకుండా వారు వేరు వీరు వేరని అనుకోకుండా సర్వమున్నతని దివ్యకళామయమంచు చరాచర జగత్తంతా కూడా ఆయన యొక్క స్వరూపమే అనుకొని విష్ణునందు ఉల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్ని అన్నాడు. భగవంతుణ్ణి హృదయంలో నిలుపుకొని భగవంతుని వదిలేసి ఇంట్లో ఉండే కంటే భగవంతుని స్మరిస్తూ అడవిలో ఉంటే మేలయ్యా, విష్ణువుని మనసులో పెట్టుకొని అని చెప్పాడు తండ్రికి. అసలే ఈయనకు విష్ణువు అంటే కోపం. చదువుకోరా నాయన అంటే వచ్చిన తర్వాత ఏమంటాడు, విష్ణువు గురించి చెప్తున్నాడు. ఎంత కోపం రావాలి తండ్రికిగా. అరే ఇదేం బుద్ధిరా నీకు, ఎక్కడి నుంచి వచ్చిరా? పిల్లలు ఎట్లా చెప్తే అట్లా చెప్తారు. ఎవరన్నా వచ్చి మీ నాన్న ఉన్నాడు బాబు అంటే అన్నారనుకోండి, తండ్రి నుండి లోపడేమంటే లేడని చెప్పోరా అని మనం అంటామనుకో, వాడు ఏమంటాడు, మా నాన్నగారండి లేరని చెప్పమంటున్నారండి అంటాడు. అంత అమాయకులు పాప పిల్లలు. ఎవరా నీకు భాష నేర్పింది, ఎవరో చెప్పినట్టుంది నీకు ఈ బుద్ధి ఎందుకు వస్తుంది? విష్ణువునందుల్లమంటున్నావు, నా శత్రువాడు, ఎవరో చెప్పిర్రా నీకు అన్నాడు. మనం ఏం చేయాలి బిడ్డ? సురలందోలుటయో, రాక్షసులను కొట్టాలి, దేవతలను కొట్టాలి. సుర అధిపతులను సొక్కించుటో, దేవతలను ఏడిపియాలి. సిద్ధులను పరివేదించుటయో, సిద్ధులను మనం వేధించాలి. ముని ప్రవరులను బాధించుటో, మునులను బాధించాలి మనం. యక్ష కిన్నెర గంధర్వ విహంగనాపతులను నాశంబు నందించుటో, హరియంచు గిరియంచు ఏల చెడ మోహాందుండవై పుత్రక. మనం చెడ్డ పనులు చేయాలరా, నువ్వేంద్రా దేవతలు విష్ణు విష్ణు అంటున్నావు? ఎవడు చెప్పిరా నీకు ఈ భాష, ఎక్కడికి వెళ్ళి వచ్చారా అని తండ్రి ఆశ్చర్యానికి గురైపోయాడు. ఇంకా అజ్ఞానంలో పడిన కొందరు మేము వేరు అనే భ్రాంతులు ఉంటారు. అటువంటి వారికి అందనటువంటి భగవంతుణ్ణి ఎంతో తెలివితేటలను పాండిత్యం ఉపయోగించి కూడా తెలుసుకోలేరు. పరమాత్మను తెలుసుకునే విషయంలో బ్రహ్మ వంటి వేదమూర్తులు కూడా అసమర్థులవుతాడు. బ్రహ్మకే దొరకడట ఆయన, ఇక మామూలు మాసకెట్టి దొరుకుతారు ఆయన. అటువంటి అప్పుడు సామాన్యులైన ఇతరులు పరాత్ముడైన ఆ విష్ణువును దర్శింపగలగడం అసాధ్యం కదా అంటున్నాడు. నేను ఆ మెత్తలు తేలేదు, నా అద్దాలు తేలేదు, జర్ర పడతారు. ఇక ఏమంటున్నాడు తండ్రి, ఇనుము అయస్కాంతం వైపు ఆకర్షింపబడినట్లు దైవయోగం వల్ల నా మనసు ఆ శ్రీహరి వైపు అవ్యక్తమై అకృష్టమై ఆయన సన్నిధిలోనే విహరిస్తున్నది. ఏ విషయంలోనూ నా మనసు పోతలేదు అంటున్నాడు. ముఖాముఖే చెప్పేశాడు. గురువుగారు నాన్నగారు నా మనసు అటు ఇటు పోతలేదు, విష్ణువు నందు మాత్రమే నా మనసు నిలిచి ఉన్నది. అందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచ చనునే తరంగినులకు లలిత రసాల పల్లవ కాది అయి చొక్కు పొయిల చేరునే కుడజములకు పూర్ణేందు చంద్రిక స్ఫురిత చకోరకం మరుగునే సాంద్రణీహారములకు అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమేరీతి నితరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. కాబట్టి మంచి మందార పుష్పంలో ఉండే మాధుర్యాన్ని అనుభవించే తుమ్మెద పిచ్చిపూల వైపు వెళ్తుందా? వెళ్ళదు కదా.
స్వచ్ఛమైన ఆకాశ గంగా తరంగాలపై విహరించే రాజహంస వాగుల దగ్గర వంకల దగ్గర తిరుగుతుందా? తీయ మామిడి లేత చిగుళ్ళు తిని పులకించి పాటలు పాడే కోయిల కొండమల్లల చెంతకు చేరుతుందా? నిండు పున్నమి వెన్నెలలో విహారం చేసే చకోరం దట్టమైన మంచు పొరలపైకి వెళ్తుందా? వెళ్ళదు కదా. ఆ విధంగానే నా మనసు కూడా శ్రీమన్నారాయణ చరణాల మీదనే ఉందయ్యా. 1000 మాటలు ఎందుకు, ఇది ఒకటే మాట ఫైనల్ అన్నాడు అంతే. అప్పుడేమన్నాడు హిరణ్యకశిపుడు, 5 సంవత్సరాలు రేవురా నీకు, పంచతర వయస్కుడు, నాకే నువ్వు జ్ఞానం చెప్తావురా? తనయుడుగాడు వీడు, శత్రువుడు కొడుకుగాడు. నా శత్రువును వర్ణిస్తున్నాడు కదా వీడు, శత్రువుడు నా కొడుకు కాదు వీడు. దానవ భర్తకు వీడు దైత్య చందనవన మందు కంటకైత క్షితిజాతము భంగి పొట్టివాడు, అనవరతంబు రాక్షసకుల అంతకు ప్రస్తుతి చేయుచుండున్, దండనమునగాని శిక్షలకు డాయుడు పట్టుడు కొట్టుడు దతిన్. ఇక లాభం లేదయా చండామర్గులారా, గురుదేవులు శుక్రాచార్యుని కొడుకులు, వీడిని ఎట్లా కొడతారో మాకు తెలియదు, ఇక వీడిని తన్నండి, ఇక మంచి మాటలకు వినడు అన్నారు. గురువుగారు అన్నారు, అయ్యా చదివిస్తాం మంచిగా, మేము ఆవేశపడకండి, మీరు చిన్న పిల్లవాడు తెలిసి తెలియక మాట్లాడుతున్నాడు, ఈసారి మేము మంచిగా చదివిస్తామని మళ్ళీ తీసుకొని పోయారు. ఇక మళ్ళీ తీసుకుపోయినాక ఏమంటున్నాడు, బాగా చదివించారు. మేము నీకు చెప్పనివన్నీ ఎక్కడ చిక్కేళ్ళు తెస్తే చెప్తావు అయ్యా మీ నాయనకు అని అడుగుతున్నారు. మేము అసలు ఒకటి కూడా చెప్పలేదు, మేము చెప్పింది ఒకటి, నువ్వు మీ నాయనకు చెప్తుంది ఒకటి, ఇవన్నీ ఎడ నేర్చుకుంటురా బాబు, మాకు పానం మీదకి వచ్చింది అని వాళ్ళు బాధపడుతున్నారు. ఇక ఎట్టున్నాడ గురు కులంలో పోయిన తర్వాత అడుగడుగునకు మాధువాను చింతన సుధ మాధుర్యమున మేను మరచువాడు. రోజు రోజుకి ఎక్కువైతుంది భజన అయినది భక్తి. అడుగడుగుల భగవంతుని యొక్క నామస్మరణలో ఆనందం పొందుతున్నాడు. అంబోజ గర్భాదు లభ్య సింపంగలేని హరిభక్త పుంభావమైన వాణి. బ్రహ్మదేవుని కూడా అందరిని భక్తి ఆయన పట్టుకున్నాడంట చూడండి. మాతృగర్భము సొచ్చునున్నది మొదలుగా చిత్తమచ్యుత మీద చేర్చువాడు. ఎప్పటి నుంచి వచ్చిందంట భక్తి ఆయనకు? తల్లి గర్భంలో పడ్డప్పటి నుంచే భక్తి మొదలైందంట చూడండి. జై శ్రీమన్నారాయణ. అంకించి తనలో నకిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని తెలుగువాణి. చరాచర జగత్తంతా కూడా విష్ణు స్వరూపమని గ్రహించాడు ఆయన. ఆ విధంగా తండ్రి దగ్గరకు దొరికొచ్చారు. నిన్న మనం మేము మంచి మంచి విద్యలు నేర్పించాం కదా బిడ్డ, పలుకురా అన్నాడు. కానీ ఈసారి కూడా ఏమంటున్నాడు ఆయన భక్తి గురించి. ఆయన ఏమేం చదువుకున్నా బిడ్డ అంటే, మంచి చదువుకున్నాడు ఆయన, చదివించిరి నన్ను గురువులు, చదివిది ధర్మార్థం ముఖ్య శాస్త్రంబులునే, చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. నాన్నగారు గురువుగారు ఎంతో చదివించారు, కానీ నేనైతే చదువుల యొక్క సారమంతా చదివేసిన నేను. ఈ చదువు ఆ చదువు కాదు, చదువుల యొక్క సారాంశం మీద అంతా చదువుకున్నా అన్నాడు. అయితే చెప్పుడు బిడ్డ ఏం చెప్తావు అంటే, మొట్టమొదటి శ్లోకముగా నవవిధ భక్తులు చెప్తున్నాడు. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. నాన్నగారు 9 రకాల భక్తి ఉండాలి భగవంతుడి మీద. మొట్టమొదటి శ్రవణం. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? వింటున్నారు. భక్తిలో మొట్టమొదటిది ఏంది? వినడమే, అంతే. రెండవది కీర్తనం, చేస్తూనే ఉన్నాం. మూడవది స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. 9వది ఆత్మను భగవంతుడికి సమర్పించడం అని చెప్పిండు. బాగానే ఉంది ఇప్పటివరకు. ఇంకా ఏమంటున్నాడు? అందేందోదయముల్ మహాబధిర శంఖారావముల్. సూర్యునికి ఉదయిస్తే గుడివాడికి ఏమైనా అర్థమవుతుందా? వ్యర్థం అది. సూర్యుడు ఉదయం గుడివాడు ఏం ఆనందం చెందలేడు. మహాబధిర శంఖారావముల్. చెవిటివాని దగ్గర పోయి శంఖం వస్తే ఏమైనా లాభం వస్తుందా? మూక సద్గ్రంథాఖ్యాపనములు. అంటే మూకవాడు మస్తు చదువుతున్నాడు కానీ ఎవరికి చెప్తాడు చదివి? చెప్పనీకి రాదు. నపుంసక వధూకాంక్షలు. అంటే పురుషత్వం లేదట కానీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడట. వాని కోరిక ఎందుకు వ్యర్థం కదా. కృతజ్ఞావళి బంధుత్వంబులు. అంటే కొంతమంది బంధువులు ఉంటారు, ఏమన్నా వాళ్ళకి సాయం చేస్తేనే వాళ్ళు నీ దగ్గర వస్తారు. వాళ్ళకి ఏమైనా సాయం దొరకకపోతే నీ దగ్గరికే రాదు. చేసిన మేలు మర్చిపోతారు కొంతమంది బంధుత్వం, అది వేస్ట్ కదా అంటున్నాడు. భస్మ హవ్యములు. హవ్యం అంటే యజ్ఞం చేసేటప్పుడు మనం మంచి మండుచున్న అగ్నిలో స్వహ అని భగవన్నామం తలిచివేయాలి.
ఉట్టి బూడిదలో వేసి స్వాహ స్వాహ అంటే ఏం లాభం? వ్యర్థమైపోతుంది కదా. లుబ్ధ ద్రవ్యములు అంటే లోభి, మన దగ్గర డబ్బు చాలా ఉంది, ఏం లాభం అంటున్నాడు. రారాదు, వాడు తినడు, ఇంకోనికి పెట్టాడు. లుబ్ధ ద్రవ్యములు వ్యర్థములు. క్రోడ సద్గంధంబుల్, గాడిదికి పందికి పన్నీరు వస్తే ఏం లాభం వస్తుంది? పోయి మళ్ళీ బూడిదలో అంతే. అవి హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారం. ఆ విధంగా భగవంతుడి పైన భక్తి లేని వాళ్ళటువంటి వాళ్ళ జీవితం వ్యర్థం పో అంటున్నాడు. ఇంకేమంటున్నాడు నాన్నగారు? కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహువ జిహువ, సురరక్షకును చూచు చొడుకులు చొడుకులు, శేషశాయికి మొక్కు శిరము శిరము, విష్ణునా కర్ణించు వీణులు వీణులు, మధువైరిత విలిన మనము మనము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు చెప్పెటి గురుడు గురుడు, తండ్రి హరిచేరుమని అడి తండ్రి తండ్రి. నాన్నగారు, ఏ చేతులతో మనం శ్రీమన్నారాయణకి పూజిస్తామో అవే చేతులు, ఏ నాలుకతో భగవంతుని వరిస్తామో అదే నాలుక, ఏ కన్నులతో శ్రీమన్నారాయణ దర్శిస్తామో అవే కన్నులు, ఏ తలకాయతో శ్రీమన్నారాయణకు ముక్తామో అదే తలకాయ, ఏ చెవులతో భగవంతుడు విష్ణుని గురించి వింటామో అవే చెవులు, ఏ మనస్సుతో శ్రీమన్నారాయణ స్మరిస్తామో అదే మనస్సు, ఏ కాళ్ళతో భగవంతుని కోసం నడిచొస్తామో అవే కాళ్ళు, ఏ బుద్ధితో శ్రీమన్నారాయణ స్మరిస్తామో అదే బుద్ధి. నిజమైన రోజు ఏదంట? దేవదేవుని చింతించు దినము దినం, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు చెప్పేటి గురుడు గురుడు, తండ్రి హరిచేరుమని అడి తండ్రి తండ్రి. చూడండి, నిర్భయంగా చెప్తున్నాడు తన శత్రువు గురించి. ఇంకేమంటున్నాడు? కంజాక్షునకు గాని కాయంబు కాయమే, పవన గుంపిత చర్మ భస్త్రిగాక. నాన్నగారు, ఈ శరీరంతో శ్రీమన్నారాయణ సేవ చేయలేకపోతే అది ఒక శరీరమేనా? ఉట్టి తోలు తిత్తి అంటున్నాడు. వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే, డమడమధ్వనితోటి డక్కగాక. ఈ కంఠం ఉంది, కంఠంలో నారాయణ నామం లేకపోతే డమ డమ డమ్ 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 అని మోగుతాయి తబలాలు ఢంకలు. ఆ ఢంకలకు ఈ గొంతుకు ఏం తేడా నాన్నగారు? ఈ కంఠంలో నారాయణ నామం ఉండాలి అంటున్నాడు. హరిపూజనములే నీ హస్తంబు హస్తమే, తరుశాఖ నిర్మిత దర్విగాక. ఏ చేతులతో శ్రీమన్నారాయణకి సేవ చేయలేదో అవి చేతుల నాన్నగారు, చెట్టుకుండే కొమ్మలు లాంటివి అవి అంటున్నాడు. హరి కమలే చూడని కన్నులు కన్నులే, తను కుడ్య జాల రంధ్రములుగాక. ఏ కన్నులతో శ్రీమన్నారాయణ దర్శనం కాదో అవి కన్నుల నాన్నగారు. ఆ గోడలకుండే రంధ్రాలు ఉంటాయి చూడండి, వెంటిలేషన్ రంధ్రాలు, ఆ గోడలకుండే రంధ్రాలు వెజ్జారుపు అంటున్నాడు. చక్రి చింతన లేని జన్మంబు జన్మమే. ఆ విష్ణువు గురించి ఆలోచన చేయలేకపోతే అది ఒక జన్మనేనా? తరల సలిల బుద్బుదంబుగా నీళ్ళ బుడగలు బుడుకు బుడుగాని వస్తాయిపోతాయి. ఆ నీటి బుడగకు వీరి జీవితానికి ఏం తేడా ఉంది? భగవంతుని కనుక ధ్యానం చేయలేకపోతే. విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే, పాదయుగముతోడి పశువుగాక. ఆ శ్రీమన్నారాయణ చరణాలపైన భక్తి లేకపోతే ఆ పశువుకు 4 కాళ్ళు ఉంటాయి, వీడికి 2 కాళ్ళు ఉన్నాయి. ఆ పశువుకు వీడికి ఏం తేడా నాన్నగారు అంటున్నాడు నిర్భయంగా. ఇంకా చెప్తున్నాడు, తండ్రికే జ్ఞానం చెప్తున్నాడు. సంసార జీమూత సంఘంబునిచ్చునే, చక్రిదాస్య ప్రభంజనము లేక. శ్రీమన్నారాయణకు సేవ చేయలేకపోతే జీవితంలో వచ్చే ఈ బాధలు సంసారం అనే సాగరం నుంచి ఎట్లా బయటపడతాం నాన్నగారు? తాపత్రయాభీల దావాగ్నులారునే, విష్ణు సేవా అమృత వృష్టి లేక. సర్వంకషాశౌఘ జలరాశులింకునే, హరిమనీషా బడబాగ్ని లేక. తాపత్రాలు ఎట్లా పోతాయి నాన్నగారు? ఆది దైవిక ఆది ఈ తాపత్రాలన్నీ 3 ఉంటాయి. అది యజ్ఞ, ఇవన్నీ తాపత్రాలు ఎట్లా పోతాయి ఆయన సేవ లేకపోతే? సర్వంకపాశాఘౌఘ జలరాశులింకునే, హరిమనీషా బడబాగ్ని లేక. పాపం అనే జలం ఎట్లా ఇంకిపోతుంది? అగ్ని లేకపోతే, భక్తి అనే అగ్ని లేకపోతే నారాయణుని పైన. ఘన నిపద్గాఢాంధకారంబులడుగునే, పద్మాక్షను తిర ప్రభలు లేక. ఇక చుట్టుముట్టిన బాధలను ఎలా తొలుగుతాయి విష్ణువైన భక్తి లేకపోతే? నిరుపమా పునరావృత్తి నిష్కలంక, ముక్తి నిధిగా నవచ్చునే ముఖ్యమైన, శారంగ కోదండ చింతనాంజనము లేక, తామ్రస గర్భునకునైన దానవేంద్ర. ఇక అంజనం లేకుండా నిర్మలమైన నిరూపమైన పునర్జన్మ లేనటువంటి ముక్తి అనే పెన్నిధిని అందుకోవటం హరిభక్తి లేకపోతే ఎవడికి సాధ్యం కాదు. ఆఖరికి బ్రహ్మకు కూడా ఇది తప్పదు అన్నాడు. ఇలా
గట్టిగా చెప్పే వరకు తండ్రికి ఎంత కోపం రావాలి. తన శత్రువు గురించి చెప్తే అసలే విష్ణు అంటే పడదు ఆయనకు. కానీ పిల్లవాడు జంకు గొంకు భయం అనేది లేకుండా నిర్భయంగా చెప్తున్నాడు. ఇక బాగా కోపం వచ్చింది. నా కుమారునికి తీసుకుపోయి మంచి మంచి చదువులు చెప్తామని ఇదా మీరు చెప్పింది అని గురువుగారులను ఇట్లా కొర చూసేటప్పటికి, అయ్యా మేమి కాదయ్యా, తప్పులు లేవు మా వలన దానవనాదా. ఓ రాజా, మేము అసలు ఈ విద్యలే చెప్పలేదయా, ఈ ఎడికిలు వచ్చినా మాకు అర్థమైతే లేదు. ఇవన్నీ మేము చెప్పింది ఒకటి, వీడు చెప్తున్నాడు ఒకటి. కాబట్టి దీనికి ఏం చేయాలో అర్థమవుతలేదు మాకు. మీకేమైనా శత్రువులమా? మేమేం చెప్పలేదు ఇట్లా అంటున్నారు. ఆమె మంచి ప్రశ్న అడిగింది. ప్రహ్లాదుడు ఏంటంటే, హిరణ్యకశిపుని చంపేశారు శ్రీమన్నారాయణుడు వరాహ రూపంలో భూమిని పైకెత్తి. ఆ తర్వాత ఆయన సోదరుడు మా అన్నం చంపేస్తారా అని బాగా పగబట్టాడు, వెతికాడు దేవుణ్ణి. తపస్సు లేదు, ఘోరమైన తపస్సు చేశాడు. ఎంత తపస్సు చేసిన అనుకున్నారు హిరణ్యకశపుడు? ఎముకలు మిగిలిపోయినాయి, శరీరం లేవు. ఆ ఎముకలను నిన్నకి ఇంత మాంసం ఉంటే దాన్ని చీమలు తింటున్నాయంట. ఒంటి కాళ్ళ మీద నిలబడి పంచాగ్నులు పెట్టుకొని ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఆయన తపస్సుకు పోయినప్పుడు ఈ పిల్లవాడు కడుపులో ఉన్నాడు. దేవేంద్రుడు వచ్చిండు, ఈయన భార్యను చేర్చాలనుకొని వచ్చిండు. దేవేంద్రుడి పని అది కదా, మంచి మంచి ఖరాబ్ చేయాలి కదా. ఈ లీలావతి ఆమె నువ్వు ఏదో చేద్దామని వచ్చేవరకు నారదుడు టక్కున్న దిగుతాడు. ఓ దేవేంద్ర, ఆమె గర్భవతి, నువ్వేమన్నా చేస్తే పాపం తగులుతుంది. పైగా వాడు హిరణ్యకశపుడు సావలేదాడు, తపస్సులో ఉన్నాడు. వాడు వచ్చిందంటే నిన్ను ముక్కలు నరికేస్తాడు. చూడు సుమా, భార్య జోలికి పోకు నువ్వు. లేదు వీడు నాకు శత్రువు, వీడిని అంతం చేయాలి, పని చేయాలి అని గట్టికి కూర్చున్నాడు. కానీ నారదుడు వద్దు అలాంటి పని చేయకని అతన్ని తప్పించి ఆ అమ్మని తీసుకెళ్ళి హిరణ్యకశిపుని భార్యను తీసుకొని తన ఆశ్రమంలో పెట్టుకొని చక్కగా రాత్రిపూట పొద్దునపూట భగవత్ కథలు చెప్తా ఉన్నాడు. తల్లి ఏమో నిద్రపోతుంది, పిల్లగాడేమో లోపల నుండి అని పలుకుతున్నాడు. ఒక మాతృ గర్భమునందు సొచ్చినది మొదలుగా చిత్తం అచ్యుతమందు చేర్చినవాడు. తల్లి గర్భంలో పడ్డప్పటి నుంచే భక్తి మొదలైంది ఆయన. అదండి భక్తి, మధ్యలో రాదు అది. అందుకే అట్లా కాబట్టి ఇందుకు వచ్చిందనమాట. నారదుడు చెప్పింది కాబట్టి. ఆ విధంగా హిరణ్యకశపుడు ఘోరమైన తపస్సు చేసిన తర్వాత బ్రహ్మగారు వచ్చారు. హిరణ్యకశప, నీ తపస్సుకు లోకాలన్నీ పొగ అయిపోతున్నాయి, జుట్లకెళ్ళి పొగెళ్తుంది, బొక్కలే నిలబడ్డాయి. ఆయన ఏం లేదు, అంత ఏకాగ్రత నిలబడ్డాడు. నిశ్వాసాలు ఆపేసిండు. ఇక లోకాలన్నీ బూడిదైపోయేటట్టు తపశ్శక్తి చేత. బ్రహ్మదేవుడు వచ్చారు, దేవతలందరూ మొరబెట్టుకున్నారు. అంత ఏందో కోరికది ఏవయ్యా బాబు, లేకుంటే లోకాలు బూడిదైపోయేటట్టు. హిరణ్యకశిప, ఏం వరం కావాలో కోరుకోవాలి. నాకు వరం ఇస్తావు కదా? ఇస్తా పక్కా. రాత్రి చావద్దు, పగలు చావద్దు, ఆకాశం మీద చావద్దు, భూమి మీద చావద్దు, అస్త్రముల చేత చావద్దు, శస్త్రముల చేత చావద్దు, ఇంట్లో చావద్దు, బయట చావద్దు, మనుషుల చేత చావద్దు, దేవతల చేత చావద్దు, రాక్షసుల చేత చావద్దు. ఎగ్జాంపుల్ గరుడ, గన్నెర, కిన్నెర, కింపురుషి, యక్ష, రాక్షసులు, మానవులు ఎవడి చేత నేను చావద్దు అన్నాడు. తదాస్తు అన్నాడు. ఎగ్జాంపుల్ ఏంటి? రాత్రిపూట సావులేదు, పగటిపూట సావులేదు. నారాయణుడిది అంతా అయిపోయినాక వస్తుంది. ఆ హిరణ్యకశిపుని చంపేటప్పుడు బ్రహ్మదేవా, స్వామి నీకు బుద్ధి ఉందా అన్నాడు. హిరణ్యకశిపుడు శాంతించలేదు. ఈ నరసింహస్వామి ఈ అవతారంలో వాడిని చంపిన తర్వాత ఎంతకు శాంతించలేదు అసలు. చాలా కోపం వచ్చింది. అక్కడ ఇక్కడ చూశాడు, గాండ్రిస్తున్నాడు. సింహం కదా, ఆ గాండ్రింపులకు అందరూ పరిగెత్తుతున్నారు. బ్రహ్మదేవా, తలకాయ ఉందా నీకు? 4 తలకాయలు ఉన్నాయి, ఒక్క తలకాయ కూడా పనిచేయదు. నీకు చక్కగా ఎడ చంపాలండి? రాత్రి వద్దండి, పగలొద్దండి. అందుకని ఏ సమయంలో చంపిండమ్మా? సంధ్యా సమయం, పొద్దున పెట్టేశాడు అని గేటు. అది రాత్రి కాదు, పగలు కాదు, మార్నింగ్, సంధ్య. సాయంత్రమా? సంధ్య అంటే 2 వస్తాయి, ఉదయం వస్తుంది, సంధ్య సాయంత్రం. సరే, ఏదో మొత్తానికి అది రాత్రి కాదు, పగలు కాదు, సంధ్యా సమయంలో వేసేసాడు. ఇది ఒకటి దొరికింది ఆయనకు. అస్త్రము కాదు, శస్త్రము కాదు, గోర్లతోటి చంపేశాడు. భూమి మీద చంపలే, ఆకాశంలో చంపలే, తొడ మీద వేసుకున్నాడు. అస్త్రము కాదు, శస్త్రం కాదు, ఈ గోర్లతోటి చింపేశాడు. వాని పేగులు తీసి మెడకి వేసుకున్నాడు. బ్రహ్మదేవా, ఇటువంటి వరాలు మళ్ళీ ఇంకెవడికి ఇవ్వద్దు అన్నాడు. మంచి స్వామి, మంచి స్వామి. 4 తలకాయలు ఉన్నాయి, బుద్ధి లేదు నీకు. బ్రహ్మదేవుని సృష్టికర్త ఇటువంటి వరాలు ఇస్తే చంపాలని.
బ్రహ్మను కూడా చీవాట్లు పెట్టి పంపించినటువంటి అవతారం నరసింహ అవతారం. జై శ్రీమన్నారాయణ. ఇక మళ్ళీ ఆ గురువుగారి గురుపుత్రుడు వచ్చారు. అయ్యా మేము మళ్ళీ తీసుకుపోతాం, ఈసారి కొంచెం వదిలేయండి, ఒక్కసారి క్షమించండి అని మళ్ళీ తీసుకెళ్ళి విద్యలు నేర్పారు. మళ్ళీ పరీక్షకు వస్తే మళ్ళీ అదే పాట. ఈ ప్రహ్లాదునికి ఇక లాభం లేదనుకున్నాడు. వీడికి శరీరంలో ఒక ఏలో కాలో పోతే దాన్ని కొట్టేస్తాం కదా, వీడు నా శరీరంలో పెట్టిన రోగం లాంటి వాడు, వీడిని ఖతం చేయండి అన్నాడు. అంతే, వీడిని చంపేసేయండి. ఇక రాజాజ్ఞే కదా, తీసుకుపోయినరు. ఇక ఎట్లా పొడుస్తున్నారట, తన్ను పలువురు దానవులు పడవ బాలుని దేహము లేశ మాత్రమున్నలేదు. ఎన్ని పొడుకులు పొడిచినా ఏమైతే లేదట. రక్తము గడ్డగడతలేదు, కందదు శల్య సంఘమును నలియదు, దృష్టి వైభవం నష్టము కాదు, దృష్టి తగ్గుతలేదు, ముఖేందు కాంతియను పొలియదు, నూతన శ్రమం పట్టదు దీనభావం, ముఖం మీద కళ తగ్గుతలేదు. అట్లాగే ఉన్నాడు ఎన్ని పొడుపులు పొడిచినా. ఇక అనేక విధాలుగా ఆయనను దండన మాత్రం చేస్తున్నారు. ఆ పిల్లవాడు మాత్రం పొడుస్తుంటే ఏమంటున్నాడు, కత్తులతోటి దీంతో తన్ను నిశాచరులు పడవ దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగశాయి, ఓ ధనుజ భంజన, ఓ జగదీశ, ఓ మహాపన్న శరణ్య, ఓ నిఖిల పావనాయనుచు నుతించుగానిత, కన్నుల నీరు దేడు భయ కంప సమేతుడు గాడు భూవరా. పరమాత్మని స్మరిస్తున్నాడు. ఓ పన్నగశాయి, ఓ ధనుజ భంజన, నారాయణ అంటున్నాడు. కానీ కళ్ళకి నీళ్ళు వస్తలేవాట, ఏడుస్తలేట, లేచి పారతలేడు. పారడు లేచి దిక్కులకు కొడుతుంటే మనం పారిపోతాం కదా, ఆ పిల్లగాడు మాత్రం పారిపోతలేడు. బాహువులొడ్డడు, కనీసం చేతులను అడ్డం పెడతలేడు కొడుతుంటే. బంధురాజులో దూరడు, బంధువుల దగ్గరకు మా నాన్న కొడుతున్నాడయా రండి కొంచెం విడిపిత్తరండి అని కూడా బంధువుల దగ్గర కూడా పోతలేడు. ఘోర కృత్యమని దూరడు తండ్రిని, మిత్రవర్గమున్ చీరడు, మాతృ సంగము వహించు సువర్ణ గృహంబంబులోనికి దారుడు, కావవేయనడు తాపమునందడు కంటగింపడు. ఈ విధంగా ఆ పిల్లవాడు ఎన్ని హింసలు పెట్టినా భగవంతుని స్మరణ చేస్తున్నాడు, కానీ ఏమీ ఆయన కావట్లేదు. ఇంకా గట్టిగా శిక్షించండి అన్నాడు. పెద్ద పెద్ద కొండలపైకి వెళ్ళి వేసేశారు, ఏనుగులతో దొక్కించారు, శూలాలతో పొడిచారు, ఖడ్గాలతో నరికారు, విషం తినిపించారు, పాములతో కరిపించారు, ఎన్ని మసులే నూనెలో వేశారు. ఎన్ని చేసినా కూడా ఆయనకు ఏమీ అయితలేదు. ఒక డౌట్ వచ్చింది, అరే వీడికి ఏమన్నా మంత్రాలు తెలుసా, లేకపోతే ఏమైనా మందు తిన్నాడా వీడు సావకుండా, ఇన్ని విధాలుగా బాధ పెడితే వీడు చస్తలేడు, ఏమైనా మందు ఏమన్నా తెలుసుకున్నాడా వీడు అని తండ్రికి ఒక అనుమానం వచ్చింది. ఆ విధంగా మళ్ళీ గురువుగారులు మళ్ళీ దొరకపోయారు, మళ్ళీ విద్యలు నేర్పుతున్నాడు. ఈసారి ఆశ్రమానికి ఏం చేస్తున్నాడు, మొన్నటి వరకేమో తాను ఒక్కడే ఉండేది, ఇప్పుడు ఇక చుట్టుపక్కల అందరినీ భక్తులను చేస్తున్నాడు. ఇక చూసుకోండి, ఇప్పటి వరకేమో తను ఒక్కడే భక్తుడు, కానీ అందరికీ చెప్తుండే రండి, జీవితం శాశ్వతం కాదు, అది కాదు ఇది కాదు, మనం భక్తిలో మునుగుదాం రండి అని అందరికీ భజన చేపిస్తున్నాడు. ఇంకా విచిత్రం అయిపోయింది, ఇక వాళ్ళకు వైరాగ్యాన్ని చెప్తున్నాడు. అరే ప్రపంచం శాశ్వతమా, నడవండి భజన చేద్దాం రండి అని. ఇప్పటి వరకు ఒకడు ఉండేది, కానీ ఇప్పుడు అందరికీ భజన నేర్పే వరకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ విధంగా మళ్ళీ గురువుగారికి వార్త వచ్చింది, అయ్యా నీ కొడుకు ఇప్పటి వరకు ఏమో ఒక్కడే భక్తుడు, కానీ ఇప్పుడు ఊరంతా భక్తి చేస్తున్నాడు, ఈయన ఏం చేయాలో మాకు అర్థం కాలేదని. ఇక ఆయనకు ప్రహ్లాదునికి ఏం చేయాలబ్బా అనుకున్నాడు. ఎట్లా రా నువ్వు, ఇట్లా ఏం రా, నేను ఎవడరా కాపాడేది అని అడిగాడు. నన్ను శ్రీమన్నారాయణుడే కాపాడుతున్నాడు అన్నాడు. ఎట్లుంటాడు రా, ఎక్కడుంటాడు రా, ఆయన ఎట్లా దొరుకుతాడు రా ఆయన అంటే, చిక్కడు వ్రతముల క్రతువుల, చిక్కడు దానముల శౌచ చీల తపములను, చిక్కడు యుక్తిని భక్తిని చిక్కినకే అచ్యుతుండు సిద్ధము సుండి. ఏవో వ్రతాలు చేస్తే చిక్కేవాడు కాదు, యజ్ఞాలు చేస్తే చిక్కేవాడు కాదు, దానాల ద్వారా దుక్కేవాడు కాదు, చల్లటి నీళ్ళలో స్నానం చేస్తే దుక్కేవాడు కాదు, ఒక భక్తిని మాత్రమే దొరుకుతాడు ఆయన అని చెప్తున్నాడు. చూడండి ప్రహ్లాదుడు తండ్రికి. చాలదు భూదేవత్వం అంటే బ్రాహ్మణత్వం, భగవంతుని లొంగించడానికి ఒక బ్రాహ్మణత్వం చాలదు,
చాలదు దేవత్వం అధిక శాంతత్వంబున్ హరిమెప్పింపజాలది విశాల్యోదములార భక్తి చాలిన భంగిన్. ఒక అనన్యమైన భక్తి ఉంటేనే భగవంతుడు లొంగుతాడు నాన్నగారు అని చెప్తున్నాడు. ఇంకా ఆ పిల్లలకు భక్తి బాగా బోధిస్తున్నాడు. కానీ ఇక హిరణ్యకశ్యపునికి బాగా కోపం వచ్చింది. ఎక్కడ రాని దేవుడు ఎంత వెతికినా నాకు దొరకలేదురా, లేకపోతే చంపేస్తుంటే ఆయనను. ఇందాక అనుకున్నాం కదా, ఆయన ఏమో గుండెలో కూర్చున్నాడు, ఈయన బయట వెతుకుతున్నాడు. దిక్కులు గెలిచి తిన్నన్నయో దిక్పాలకులను గెలిచిండు వీడు హిరణ్యకశ్యపుడు, సామాన్యుడు కాడు. దిక్కెవ్వడు రోరి నీకు దేవేంద్రాదులు దిక్కుల రాజులు వేరొక దిక్కెరుక కొలుదురితడు దిక్కని నన్ను. దిక్పాలకులే నన్ను దిక్కని కొలుస్తున్నారా, నీకెవడరా దిక్కు అని అన్నాడు. ఈ లోకములన్నీ జయించానురా అనేటప్పటికీ, తండ్రి లోకములన్నీ జయించిన వాడు బాగుంది, నువ్వు అన్నీ జయించినావు, కానీ ఇంద్రియానీకము చిత్తమును గెలువనేరవు. నీ మనస్సును గెలవలేదు నాన్నగారు, లోకాలన్నీ జయించినావు. చూడండి ఎంత ఉంది కదా. నిన్ను నిబద్దు చేయుని భీకర శత్రులార్వర ప్రభిన్నుల చేసిన ప్రాణి కోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర. నాన్నగారు, నీ మనస్సును కనుక నువ్వు జయిస్తే ఈ లోకంలో నీకు శత్రువే లేడు. నువ్వు అన్ని లోకాలు జయించినావు కానీ నీ మనస్సును జయించలే, కాబట్టి నీకు శత్రువు కనిపిస్తున్నాడు బయట. ఆ విధంగా చెప్పేటప్పటి, రే నాకే జ్ఞానం చెప్తావురా, నువ్వు ఇంత లేవు, మన పుట్టినోడివి 5 ఏళ్ళు లేవు సరిగ్గా. నేను ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశా, లోకాలన్నీ ఎంత దండించా తిరిగా, నాకే జ్ఞానం చెప్తావురా నువ్వు. ఎక్కడ గలడు ఏ క్రియనే చకటి వర్తించునట్టి జాడను వచ్చున్ చక్కడుతో నిన్న విష్ణుని పెక్కులు ప్రేలేదు అని వృత్తిని భంగిన్. ఎక్కడున్నాడు రా, చూపెట్టరు నాకు, చూస్తా ఆయన సంగతి. ఉన్నాడు అంటున్నావు కదా, ఎక్కడున్నాడు నాకు చూపెట్టు, ఆయన సంగతి చూపుతా, నీ సంగతి చెప్తా, నాకు చూపెట్టరా అన్నాడు. అనేటప్పటికీ ఎంత మంచి పద్యం ఉంది తెలుగులో చూడండి. ఎక్కడున్నాడు రా నీ దేవుడు అంటే, కలడంబోధిన్ సముద్రంలో ఉన్నాడయ్యా, గలండు గాలిలో ఉన్నాడయ్యా. గాలి విరిస్తేనే కదా మనం బతికేది, ఒకసారి ముక్కు మూస్తే కథమైపోతాం, మనం క్షణంలో అయిపోతాం. ఆ భగవంతుడు గాల్లో ఉన్నాడు కాబట్టి మనం బతుకుతున్నాం. కలడ ఆకాశంబునన్ ఆకాశమంతా నిండిపోయి ఉన్నాడట. కుంభినిన్ కలడగ్నిన్ అగ్నిలో ఉన్నాడయ్యా, పగళ్ళలో ఉన్నాడయ్యా, రాత్రిలో ఉన్నాడయ్యా. ఖద్యోత చంద్రాత్మలం నక్షత్రాల్లో ఉన్నాడయ్యా, చంద్రుల్లో ఉన్నాడయ్యా. ఓంకారంలో ఉన్నాడయ్యా. త్రిమూర్తుల బ్రహ్మలో ఉన్నాడయ్యా, విష్ణువులో ఉన్నాడయ్యా, శివునిలో ఉన్నాడయ్యా. త్రిలింగ వ్యక్తులందంతటన్, త్రిలింగ వ్యక్తులు అంటే ఆడవాళ్ళలో ఉన్నాడయ్యా, మగవాళ్ళలో ఉన్నాడయ్యా, నపుంసకులలో ఉన్నాడయ్యా. చాలామంది అంటారు కదా, ఆడళ్ళు రావద్దు, ఆడళ్ళు దూరం ఉండాలి, ఆడళ్ళు ముట్టుకోవద్దు. శ్రీరాముడు ఎవరు కుట్టిండా? శ్రీకృష్ణుడు ఎవరు కుట్టిండమ్మా? పరశురాముడు ఎవరు కుట్టిండమ్మా? భగవంతుడే స్త్రీకి పుడుతున్నాడయ్యా బాబు. స్త్రీలు ముట్టుకోవద్దు, స్త్రీలు రావద్దు, స్త్రీలు దూరం దూరం అంట. అది కుదరని పని. గోపాలకృష్ణ మహారాజుకి అని చెబుతూ ఏమంటున్నాడు ఇంకా, అయ్యా వెదకంగా నేల ఈశుండు కలండు తండ్రి వెదకంగా నేల నీ నాయందంతటన్ను. వెతకాలి కానీ నీ లోపల ఉన్నాడు, నా లోపల ఉన్నాడు. వా ఎంత మంచి పద్యం చూడండి. నువ్వు వెతుకు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, నీళ్ళలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ఓంకారంలో ఉన్నాడు, త్రిలింగ వ్యక్తులలో ఉన్నాడు, త్రిమూర్తుల్లో ఉన్నాడు. ఆయన లేని స్థలమే లేడని చెబుతూ, ఇందు గలడందు లేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. నువ్వు వెతకాలి కానీ ఇందులో అందులో అని కాదు, ఎందులోనైనా ఉన్నాడు మా ప్రభువు అనేటప్పటికే భక్త ప్రహ్లాదుని మాటలు విన్నాడు. సర్వత్రా ఉండే పరమాత్ముడు విని, ఇక నా భక్తుడు ఎందులో ఉన్నాడో చూపిస్తాడో, మరి అందులో నేను రెడీగా ఉండాలని చెప్పి విశ్వంలో ఉండే ప్రతి అణు అంతా అలర్ట్ అయిపోయిందంట భగవాన్ శ్రీమన్నారాయణుడు. రెడీగా అయిపోయాడు. ఇక పక్కన ఒక స్తంభం కనిపించింది. అంతటా ఉన్నాడు అంటున్నావు కదరా, ఈ స్తంభంలో ఉన్నాడురా, ఇందులో ఇట్లా వెళ్ళలేదు, చూపెట్టలేకపోతే నీ తలకాయ ఎవరు కొడతారా ఇప్పుడే అన్నాడు గద తీసుకొని. అంతటా ఉన్నవాడు అందులో మాత్రం ఎందుకు లేడు తండ్రి అనే వరకే గద తీసుకొని ఒక్కడు కొట్టిండు. బలో లక్ష్మీ నరసింహస్వామికి.
అంత కొట్టే కొబ్బరికాయ కొట్టండి. కొట్టండి, అయిపోయింది. ఇంకే నరసింహస్వామి వచ్చేసిండు. భవభయహరణం లక్ష్మీ నరసింహం, భవభయహరణం లక్ష్మీ నరసింహం, దేవాదిదేవం లక్ష్మీ నరసింహం, దేవాదిదేవం లక్ష్మీ నరసింహం, దీనార్థహరణం లక్ష్మీ నరసింహం, దీనార్థహరణం లక్ష్మీ నరసింహం, కృపా సముద్రం లక్ష్మీ నరసింహం, దయా సముద్రం లక్ష్మీ నరసింహం, భవభయహరణం లక్ష్మీ నరసింహం, ప్రహ్లాద వరదం లక్ష్మీ నరసింహం, లక్ష్మీ నరసింహం లక్ష్మీ నరసింహం. బలో లక్ష్మీ నరసింహ స్వామికి జై. కాలాభిరామం లక్ష్మీ నరసింహం, జాజ్వల్యమానం లక్ష్మీ నరసింహం. జై బలో లక్ష్మీ నరసింహ స్వామికి జై. ఆ విధంగా ఈ విధంగా లక్ష్మీ నరసింహస్వామి వచ్చాడు. వచ్చిన తర్వాత హిరణ్యకశిపునికి అర్థమైంది నేను పోతానని. కానీ తన రాక్షస పౌరుషం ఉంది కదా, సరే ఎట్లా పోతే పోతానేమో కానీ యుద్ధం అయితే చేద్దాం అనుకున్నాడు. యుద్ధం ఆరంభం చేశాడు, బాగానే యుద్ధం చేశాడు. కానీ నరసింహస్వామి ఇందాక చెప్పినాం కదా, నరుడు గాడు సింహం కాదు. కొన్ని జంతువులతో చావద్దన్నాడు, జంతువు గాడు. నరులతో చావద్దన్నాడు, నరుడు గాడు. నరుడు సింహం రెండు కలిసి ఉన్నది. నరుడు అందామా నరుడు గాడు, సింహం అందామా సింహం. నరసింహుడు అయిపోయాడు. రాత్రి కాదు పగలు కాదు, సంధ్యా సమయంలో వేటు పెట్టేశాడు. అస్త్రం కాదు శస్త్రం కాదు, గోళ్ళతో చింపేశాడు. భూమి కాదు ఆకాశం కాదు, తొడల మీద వేసుకున్నాడు. పేగులు తీసి మెడకు వేసుకున్నాడు అని. బలో లక్ష్మీ నరసింహస్వామికి అంత కోపం వచ్చింది. ఇక కడప మీద ఏది చెప్తా కడప మీద వేసుకున్నాడు, ద్వారంలో, సింహద్వారం మీద. కాబట్టి ఆయన వరాలన్నీ అనుకూలంగానే వాడిని చంపేశాడు. తర్వాత నరసింహస్వామి ఘోరాతి ఘోరమైన కోపంతో తిరుగుతున్నాడు. ఆయనను శాంతింపడానికి ఎవరి వల్ల కాలే. లక్ష్మీదేవుడు ముంగలికి రాలే, బ్రహ్మదేవుడు ముంగలికి రాలే, శివుడు ముంగలికి రాలే. అందరు కలిసి ప్రహ్లాదుని తోలుతారు. ప్రహ్లాద, నీ కారణంగానే వచ్చింది స్వామికి అవకాశం, మీ కోపము, కాబట్టి నువ్వే పోయా అంటే ప్రహ్లాదుపై కొంచెం వాసుదేవుని భజన చేస్తే నరసింహస్వామి అప్పుడు శాంతించి వరారోహాయే నమః తన తొడ మీద కూర్చుంటున్నాడు. ప్రహ్లాద, నీలాంటి భక్తుడు ఈ గతంలో చూడలేదు, భవిష్యత్తులో ఉండరా. ఎన్ని విధాలుగా హింసించినాను, నన్ను నమ్మికొనే ఉన్నావు, కాబట్టి ఏమైనా వరం కోరుకోరా అన్నాడు. మనల్ని అడగాలి వరం కోరుకోమని. విమానం కోరుతామో మరి రాజ్యం కోరుతామో తెలియదు, కానీ ఏమంటున్నాడు తెలుసా ప్రహ్లాదుడు, స్వామి వరం కోరుకోన్నావు కదా, అయితే నాకు ఒక వరం దేని మీద నాకు కోరిక లేకుండా ఒక వరం అన్నాడు. లే శ్రీమన్నారాయణ, ఇదేం వరం రా? లేదు స్వామి, నాకు దేని మీద లేదురా, మంచి వరం కోరుకో, ఏదన్నా ఒకటి కానీ రెండు కానీ. మా తండ్రికి మోక్షం ఈ స్వామి, చాలా దురాత్ముడు నీ చేతిలో. అరే, నిన్ను కన్నందుకు నా చేతిలో చచ్చినందుకు వానికి మోక్షం అయిపోయిందిరా అన్నాడు. అయిపోయింది, వాడే కాదు, వాడిని ముందు 10 తరాలు కూడా మోక్షం ఇచ్చేసినప్పు అన్నాడు. నువ్వేదన్నా కోరుకో అన్నాడు. ఏమన్నాడు అప్పుడు? సరే స్వామి కోరుకోమంటున్నావు కదా, ఎత్ర ఎత్ర గమిష్యామి నార్య అంబా పురుషేపివ తత్ర తత్తాస్తుతే భక్తి త్రహిమాం లక్ష్మీ నృసింహ. నాకు ఏ జన్మనని నరసింహస్వామి, కుక్క, పిల్లి, ఎలుక, ఏనుగ, నల్లి, నక్క ఏదన్నీ నా మీద దయ ఉంచి ఎక్కడ ఏ జన్మనొచ్చినా నీ చరణాలపైన భక్తిని నాకు ఉండేట్లు ఇది ఒక్కటి మాత్రం నాకు అన్నాడు. గురో లక్ష్మీ నరసింహస్వామికి స్వామికి చాలా ఆనందమైంది. రాస్తున్నాడు, నీకు మోక్షం ఇస్తలేనురా, జన్మ జన్మాంతరాలకు నా భక్తుడు వింటావు. భక్త కన్నప్పగా శివుణ్ణి ఆరాధించాడు, రాఘవేంద్ర స్వామిగా ఉన్నాడు. అలా అనేక అవతారాలు ఎత్తుతూనే ఉన్నాడు భక్త ప్రహ్లాదుడిని పురాణాలు చెప్తున్నాయి. రాఘవేంద్ర స్వామి ఎవరో కాదు ఆయనే, భక్త కన్నప్ప ఎవరో కాదు ఆయనే, అర్జునుడు ఎవరో కాదు ప్రహ్లాదుడేనట. ఈ విధంగా భగవంతుడికి అత్యంత సమీపంలో ఉండి భగవంతుని ఆరాధన చేస్తూ కాలాన్ని గడుపుతున్న పుణ్యాత్ముడు. మరి ఆయనకు ప్రహ్లాదుడికి దీర్ఘాయుష్ ఇచ్చాడు. ప్రహ్లాద, నీకు దీర్ఘాయుష్ ఇస్తున్న పో అన్నాడు. చావలే, చాలా కాలం బతికి ఉంటాడు ఆయన, పాతాళంలో ఉంటాడు. కాబట్టి ఈ విధంగా లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర విన్నందుకు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు మనకు పెంపొందుతాయంట ఎవరు విన్నా కూడా.
చాలా మంగళప్రదమైనటువంటిది. ఈ స్తుతి, ఈ కథ చాలా పెద్దగా ఉన్నది, కానీ కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా మన పరిస్థితి మీకు అర్థమైంది కదా. అందుకని సమయాన్ని వ్యర్థం చేయకుండా ముగించాం. బోలో లక్ష్మీ నరసింహస్వామికి జై. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తు.